పరిషత్గా పేర్కొంటాం. అయితే జిల్లా పరిషత్తు గురించి చర్చించే ముందు ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఎలా అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా పరిషత్ తర్వాత స్థాయి సంఘాలు, అదేవిధంగా జిల్లా మహాసభ, అదేవిధంగా డిఆర్సి, తర్వాత జిల్లా ప్రణాళిక బోర్డు. జిల్లా పరిషత్తు పని విధానంలో కీలక పాత్ర పోషించేటటువంటివి ఇవి. మనకు గ్రామ పంచాయతీ గురించి చర్చించాం, మండల పరిషత్ గురించి చర్చించాం. అందులో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి జిల్లా పరిషత్ గురించి చర్చిస్తున్నాం. జిల్లా పరిషత్తు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ప్రతి జిల్లాను కూడా కొన్ని జడ్పీటీసీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాని కొన్ని జడ్పీటీసీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తాం. అయితే జడ్పీటీసీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు జనాభా ఇలాంటి అంశాలని తీసుకోము. మనం గ్రామ పంచాయతీలో వార్డులను ఏర్పాటు చేసేటప్పుడు జనాభాను తీసుకున్నాము. అదేవిధంగా మండల పరిషత్తులో ఎంపీటీసీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటప్పుడు 3000 నుంచి 4000 జనాభాను తీసుకున్నాము. బట్ జడ్పీటీసీ నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటప్పుడు జనాభాని తీసుకోము. మరి ఎలా అంటే ప్రతి మండల పరిషత్తు పరిధి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక జడ్పీటీసీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు. అంటే జడ్పీటీసీ నియోజకవర్గం అనగా ఒక మండల ప్రజా పరిషత్ యొక్క పరిధి ఏదైతే ఉందో, అంటే ఒక మండల పరిషత్ యొక్క పరిధి కిందకి వచ్చే గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో ఉన్న జనాభా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కలిపి ఆ భూభాగాన్ని, ఆ మండల పరిషత్ భూభాగం, అక్కడ ఉండే ప్రజల్ని మనం జడ్పీటీసీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తాం. అంటే ఒక జడ్పీటీసీ నియోజకవర్గం పెద్దదిగా ఉండొచ్చు, మరొక జడ్పీటీసీ నియోజకవర్గం చిన్నదిగా ఉండొచ్చు, ఏ రకంగానే ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకు ఒక జిల్లాలో ఎన్ని మండల పరిషత్తులు అయితే ఉంటాయో, ఒక జిల్లాలో ఎన్ని ఎంపీపీలు అయితే ఉంటాయో అన్నీ జడ్పీటీసీలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎన్ని ఎంపీపీలు అన్నప్పుడు ఎన్ని మండల పరిషత్తులు ఉంటే అన్ని జడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే ప్రతి మండల పరిషత్తుని ఒక జడ్పీటీసీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఒక జిల్లాలో జడ్పీటీసీ నియోజకవర్గాలు, మండల ప్రజా పరిషత్తులు ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు వేరువేరుగా ఉండవు. మీరు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాగే ఉంటుంది. ఒక రాష్ట్రంలో అంటే ఏదో నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నా లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా రాష్ట్రంలో ఎన్ని మండల ప్రజా పరిషత్తులు ఉంటాయో అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలు కూడా అన్నీ ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. కారణం ఏంటంటే ప్రతి మండల ప్రజా పరిషత్ స్థానాన్ని ఒక జడ్పీటీసీ నియోజకవర్గంగా తీసుకుంటాం. ఇంతసేపు వివరించిన వివరణ కూడా ఏంటంటే ఇక్కడ జనాభాతో సంబంధం లేదు. ప్రతి జడ్పీటీసీ నియోజకవర్గం కూడా ఒక మండల పరిషత్తును ఆధారం చేసుకునే ఏర్పాటు చేస్తాం కనుక. అయితే ఈ జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిపై జరుగుతాయి. ప్రత్యక్ష పద్ధతిపై అంటే మనకు ఒక జడ్పీటీసీ స్థానంలో ఉండేటటువంటి మండల పరిషత్తులో ఉన్న ఓటర్లందరూ కలిసి ఈ యొక్క జడ్పీటీసీ సభ్యుని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్లు ఖచ్చితంగా వర్తిస్తాయి.
ఈ రిజర్వేషన్స్ ని నిర్ణయించేటప్పుడు కూడా రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సంఖ్యను నిర్ణయిస్తారు. అంటే ఈ సంఖ్యకు సంబంధించి నిన్న మనం మండల పరిషత్తుల గురించి చర్చించేటప్పుడు గత వీడియోలో ఏదైతే మనం చెప్పుకున్నామో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మామూలుగా యాజ్ ఆన్ టుడే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీలకు సంబంధించింది 18.3%, ఎస్టీలకు సంబంధించి 8.2%, బీసీలు ఎవరైతే ఉందో వీళ్ళకి సంబంధించి 23.5%, మొత్తం కలిపితే 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ 50% రిజర్వేషన్లలో కూడా మొత్తం మళ్ళీ దీంట్లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. అదేవిధంగా జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ మిగిలిన జనరల్ 50%లో కూడా దీంట్లో కూడా మళ్ళీ మహిళలకు 50%, మహిళలకు ఈ రెండిట్లో కూడా ఉమెన్ కేటగిరీకి మహిళలకు మొత్తం టోటల్ స్థానాల్లో కలిపి అంటే రిజర్వేషన్ స్థానాలలో 50%, జనరల్ స్థానాల్లో 50%, రెండిట్లో కలిపి ఉంటది. కాబట్టి యావరేజ్ గా మళ్ళీ 50% మహిళలకు రిజర్వ్ చేస్తారు, రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే ఇక్కడ జడ్పీటీ స్థానాలకు పార్టీ గుర్తుపై ఎన్నికలు నిర్వహిస్తారు, పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహిస్తారు. అందువలన ఇక్కడ విప్పు జారీ చేసే అధికారం విప్పు జారీకి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా తన సభ్యులకు ఆజ్ఞను విప్పు జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే జడ్పీ జిల్లా పరిషత్తులో తన పార్టీ సభ్యులు జడ్పీటీ సభ్యులు ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన ఆ పార్టీ జారీ చేసే విప్పు ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీ సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇకపోతే ఒక వ్యక్తి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలంటే జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ పోటీ చేసేటటువంటి వారు జనరల్ అభ్యర్థులైతే 5,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులైతే వాళ్ళు 2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులైతే 5,000 డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అభ్యర్థులైతే 2,500. అయితే ఇది డిపాజిట్. ఈ డిపాజిట్ తో పాటు అంటే మీకు ఐడియా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే మరి డిపాజిట్ తిరిగి ఎప్పుడు వెనకకు వస్తుంది అన్నప్పుడు పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందిన వారు మాత్రమే వారి యొక్క డిపాజిట్ ని తిరిగి వెనక్కి వస్తుంది. పోటీగా చేసేవారు చెల్లించాల్సిన డిపాజిట్స్ ఇవి. ఈ డిపాజిట్ ఎంతైనా చెల్లించవచ్చు. అంటే ఎంతైనా అంటే అతను జనరల్ అభ్యర్థి 5,000 చెల్లించి ఉండవచ్చును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులు 2,500 చెల్లించి ఉండవచ్చును. డిపాజిట్ మీద ఈ పోటీ చేసిన అభ్యర్థులు తిరిగి ఆశ పెట్టుకోవాలన్నా లేకపోతే ఆ డిపాజిట్ ని తిరిగి తీసుకోవాలన్నా వాపస్ రావాలన్నా కూడా పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు రావాలి. మరి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన వయస్సు ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలి. అదేవిధంగా 1995 తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం కలిగిన వారై ఉండరాదు. ఇవన్నీ కూడా మనం స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పోటీ చేసేటటువంటి వారికి వర్తించే అర్హతలు అనర్హతలకు సంబంధించిన అంశం. ఇది అందరికీ కూడా సేమ్ 21 సంవత్సరాలు ఉంటుంది. ఆ సంస్థ పరిధిలో ఓటర్గా నమోదై ఉండటం కానీ అదేవిధంగా 1995 తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం కలిగిన వాళ్ళు కూడా పోటీ చేయడానికి అర్హులు కారు. మరి జడ్పీటీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు
మీరు రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చును. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అంశం పైన ఆధారపడి ఉంటుంది. జడ్పీటీ సభ్యులు మొత్తం కూడా జిల్లా పరిధిలో ఉన్నప్పుడు ఐదర్ సిఇఓ సమక్షంలో కానీ, లేక జడ్పీఓ సమక్షంలో కానీ, లేక రిటర్నింగ్ అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అంశం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాలపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దానిపైనే ఆధారపడి, ఎందుకంటే గెలుపొందిన సభ్యులంతా వచ్చి జిల్లా పరిషత్తులో ఐదర్ జడ్పీఓ లేకపోతే సిఇఓ ఎందుకంటే సిఇఓని ఎందుకంటున్నామంటే సిఇఓనే జిల్లా పరిషత్ యొక్క పాలన వ్యవహారాలు మొత్తం చూసేది సిఇఓనే కాబట్టి వారి సమక్షంలో అయినా ప్రమాణ స్వీకారం చేయవచ్చును. ఇకపోతే జిల్లా పరిషత్తు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ జడ్పీటీసీ స్థానాలలో ఒకవేళ మైనార్టీలకు సంబంధించిన సభ్యులు సరిగా ఎన్నిక కాబడలేదని భావించినట్లయితే ఈ జడ్పీటీ సభ్యులు, ఒక జిల్లా పరిషత్తులో ఉన్న జడ్పీటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు మైనార్టీలను కో ఆప్షన్ చేసుకోవచ్చును. ఇద్దరు మైనార్టీలను కో ఆప్షన్ చేసుకోవచ్చును. ఈ మైనార్టీ సభ్యులకు సంబంధించి మామూలుగా ఇతర జడ్పీటీసీలతో పాటు అన్ని అధికారాలు, అవకాశాలు, జీతభత్యాలు అన్ని ఒకే రకంగా ఉన్నప్పటికీ ఈ మైనార్టీకి సంబంధించిన ఈ జడ్పీటీ సభ్యులు కోఆప్షన్ చేసుకోబడ్డ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి జడ్పీ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు కానీ, లేక జడ్పీ చైర్మన్ తొలగించేటప్పుడు కానీ, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు కానీ, జడ్పీ వైస్ చైర్మన్ తొలగించేటప్పుడు కానీ వీరికి ఓటు హక్కు ఉండదు. వాళ్ళ ఆ సందర్భాలలో ఓటు హక్కు ఉండదు. మిగతా తీర్మానాలపై కానీ, జిల్లా పరిషత్తులో జరిగేటటువంటి చర్చలపై కానీ, తీర్మానాలపై కానీ, ఇతర అన్ని అంశాలపైన జడ్పీటీ సభ్యులతో పాటు వీరికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక, వాళ్ళ తొలగింపుకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఓటింగ్ లో పాల్గొంటారు. ఇది జనరల్ గా జడ్పీటీ సభ్యులుగా వచ్చేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి. వీరితో పాటు మన జిల్లా పరిషత్తులో ఇంకా కూడా కొన్ని విషయాలను పరిశీలించవచ్చు. ఎలా? జిల్లా పరిషత్కు జడ్పీటీసీ సభ్యులతో పాటు జిల్లా పరిషత్తులో వీరితో పాటు ఇద్దరు మైనార్టీ సభ్యులు, వీరితో పాటు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండల పరిషత్ అధ్యక్షులు, వీళ్ళు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. వీరితో పాటు ఆ జిల్లా పరిధిలో కిందికి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. వీరితో పాటు ఆ జిల్లా పరిధి ఏ లోక్సభ నియోజకవర్గ పరిధి కిందికి వస్తే ఆ లోక్సభ సభ్యులు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. ఆ జిల్లాలో ఓటర్గా నమోదైన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వీరు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. వీరితో పాటు జిల్లా గ్రంథాలయాల సంస్థల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా హాజరవుతారు. కలెక్టర్ కూడా వస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నుకునేటప్పుడు జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ ని ఎన్నుకునేటటువంటి సందర్భంలో ఇందులో ఈ ఎక్స్ అఫీషియో సభ్యులకు కానీ మండల పరిషత్ అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా ఈ జడ్పీటీసీ సభ్యులు జడ్పీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వీరిద్దరిని ఎన్నుకునేటప్పుడు వీరెవరికి కూడా ఓటు హక్కు ఉండదు. ఓన్లీ జడ్పీటీసీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. ఎవరినంటే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వీళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు. మిగతా వాళ్ళంతా జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
జిల్లా పరిషత్తులో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ వీరెవరికి కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటటువంటి హక్కు అధికారం వీళ్ళకు ఉండదు. ఎక్స్ అఫీషియల్ సభ్యులకు ఉండదు. మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శాశ్వత ఆహ్వానితులుగా వస్తే వారికి కూడా ఉండదు. రైట్. నెక్స్ట్, ఈ జడ్పీ చైర్మన్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దీనికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీరికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీరికి ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు. వీరికి రిజర్వేషన్లు వర్తించవు. మనం వైస్ చైర్మన్ స్థానానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ స్థానానికి రిజర్వేషన్లు వర్తించవు. అదేవిధంగా మండల పరిషత్తు ఉపాధ్యక్ష స్థానానికి రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పుడు చెప్పేటటువంటి జడ్పీ యొక్క వైస్ చైర్మన్ స్థానానికి కూడా ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. కానీ చైర్మన్ స్థానానికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ చైర్మన్ స్థానానికి రిజర్వేషన్లని వర్తింప చేసేటప్పుడు రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూనిట్ గా తీసుకొని ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లా పరిషత్తులు జనరల్ గా ఉంటాయి, ఎన్ని జిల్లా పరిషత్తులని ఎస్సీలకు రిజర్వ్ చేస్తారు, ఎన్ని జిల్లా పరిషత్తులని ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు, ఎన్ని జిల్లా పరిషత్తులు బీసీలకు రిజర్వ్ చేస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాలలో, అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం జిల్లాలలో 50% ఆఫ్ ది సీట్స్ అనేవి జిల్లా పరిషత్ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. అంటే రిజర్వేషన్లలో మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, జనరల్ స్థానాలలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. అలాగే మరి జడ్పీ చైర్మన్ ని ఎన్నుకునేటటువంటి సందర్భంలో జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలంటే, జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగాలంటే ఈ వీళ్ళిద్దరి యొక్క ఎన్నిక సంబంధించిన కోరం ఏదైతే ఉందో ఈ కోరం నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే అంటే +1 అంటాం, లేదా దీన్ని 50% +1 హాజరు కావాలి. అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో మెజార్టీ సభ్యులు హాజరు కావాలి. మెజార్టీ సభ్యులు హాజరైన తర్వాత ఇందులో ఎవరికి మెజార్టీ ఉంటుందో వారే చైర్మన్ కానీ లేక వైస్ చైర్మన్ స్థానానికి కానీ ఎన్నికవుతారు. అంటే మొత్తం సభ్యులు హాజరు కావాల్సిన అవసరం లేదు, సగానికంటే ఎక్కువ ఒక్కరు వచ్చినా సరిపోతుంది. 50% ఖచ్చితంగా ఉండాలి, దానికంటే ఒకరు ఎక్కువగా వస్తే దాన్ని మెజార్టీ అంటాం. ఆ వచ్చిన మెజార్టీలో అత్యధిక స్థానాలు ఎవరికి ఉంటే వాళ్ళే చైర్మన్ గా కానీ వైస్ చైర్మన్ గా కానీ ఎన్నికవుతారు. అంటే సాధారణంగా జిల్లా పరిషత్ యొక్క సమావేశాలు నిర్వహించేటప్పుడు ఇక్కడ మనకు జిల్లా పరిషత్ యొక్క సమావేశాలు, సాధారణ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధారణ సమావేశాలు 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా జరపాలి. ఈ జిల్లా పరిషత్ యొక్క కోరం అంటే ఇది సమావేశమైనప్పుడు 90 రోజులకు ఒకసారి జరిగినప్పుడు, సాధారణ సమావేశం జరిగినప్పుడు దీని కోరం ఎంత అయ్యా అంటే 1/3 వంతు సభ్యులు హాజరైతే సరిపోతుంది. జిల్లా పరిషత్ యొక్క సాధారణ సమావేశం 90 డేస్లో ఒకసారి తప్పనిసరిగా జరపాలి. అదే సందర్భంలో ఆ సమావేశానికి కావలసినటువంటి కోరం అంటే సాధారణ సమావేశం యొక్క కోరం అంటే సాధారణ సభ్యుల సంఖ్య ఎంత? 1/3 వంతు. కానీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు జడ్పీ సభ్యుల యొక్క జడ్పీటీసీ సభ్యుల యొక్క కోరం మాత్రం 1/2 + 1 లేదా 50% + 1 అంటే మెజార్టీ సభ్యులు హాజరు కావాలి. హాజరైన వారిలో మెజార్టీ సభ్యులు అంగీకరించినప్పుడు మాత్రమే, ఆమోదించినప్పుడు మాత్రమే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అయితే ఎన్నిక అనేది బహిరంగ ఓటు విధానం ద్వారా, బహిరంగ ఓటు విధానం అంటే బహిరంగ ఓటు విధానం అంటే సమావేశం నుంచి బయటకు వచ్చి బహిరంగం కాదు, సమావేశంలో చేతులెత్తటం ద్వారా మాత్రమే ఎన్నిక నిర్వహిస్తారు. సీక్రెట్ బ్యాలెట్ ఉండదు. జిల్లా పరిషత్ చైర్మన్ ని వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు జడ్పీటీ సభ్యులు సమావేశంలో చేతులెత్తటం ద్వారా ఎన్నుకుంటారు, బహిరంగ ఓటు విధానం ద్వారా ఎన్నుకుంటారు, సీక్రెట్ బ్యాలెట్ ఉండదు.
ఒకవేళ జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు బలాబలాలు సమానమైనట్లయితే లాటరీ పద్ధతి ద్వారానే ఎన్నిక నిర్వహిస్తారు. లాటరీ పద్ధతి ద్వారానే ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఇది జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ని ఎన్నుకోవటానికి సంబంధించినటువంటిది. కోరం ఎంత ఉండాలన్నాయా అంటే 50% +1 అంటే ఖచ్చితంగా మెజారిటీ సభ్యులు రావాలి. మరి జడ్పీ చైర్మన్ పై కానీ వైస్ చైర్మన్ పై కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చా అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చును. ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు ఏపీలోనైతే 4 సంవత్సరాల తర్వాతనే ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే తెలంగాణలో అయితే 2 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చును. మరి అవిశ్వాస తీర్మానం నోటీసు ఎవరికి ఇవ్వాలి, దీనికి సంబంధించిన నోటీసు, దానిపైన ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి, ఈ జిల్లా పరిషత్ జడ్పీటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి నోటీస్ పైన, ఆ జిల్లా పరిషత్తులో ఉన్న సభ్యుల్లో ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి, నోటీస్ ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు నోటీసు కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటది. అదేవిధంగా కలెక్టర్కి ఇచ్చే ఈ నోటీసు పైన జడ్పీటీ సభ్యుల్లో మొత్తం సభ్యుల సంఖ్యలో 50% అంటే 1/2 ఖచ్చితంగా ఈ నోటీస్ పై సంతకాలు చేయాల్సి ఉంటది. అవిశ్వాస తీర్మాన నోటీస్ పైన సంతకాలు చేయాల్సిన వాళ్ళు 50%. అలాగే ఈ నోటీస్ ఇచ్చేటప్పుడు ఈ 50% మంది సభ్యులు ఎవరైతే అవిశ్వాస తీర్మాన నోటీస్ పై సంతకాలు చేశారో అందులో ఒక 2 సభ్యులు కలెక్టర్ని ప్రత్యక్షంగా కలిసి ఈ యొక్క నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది తప్ప రిజిస్టర్ పోస్ట్ ద్వారా, సాధారణ పోస్ట్ ద్వారా, డిసి ద్వారా పంపించినాం, ఎవరితోనో ఒక వ్యక్తితో పంపించినాం, అటెండర్తో పంపించాం, వీళ్ళు మెసెంజర్తో పంపించాం, ఇలాంటి దానికి అవకాశం లేదు. 2 పర్సనల్ గా వెళ్ళాలి, కలెక్టర్ని కలవాల్సిందే, కలెక్టర్ని కలిసి నోటీస్ ఇవ్వాల్సిందే. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి కలెక్టర్ ఏం చేస్తాడు అని అంటే 1 నెలలోగా అంటే అక్కడ రాసి ఉంటది 30 రోజుల్లోగా కలెక్టర్ దీని గురించి చర్చించుతారు. ఈ అవిశ్వాస తీర్మాన నోటీసు గురించి చర్చించటానికి కలెక్టర్ 30 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటది. ఏర్పాటు చేస్తే ఈ ప్రత్యేక సమావేశానికి కావలసిన కోరం ఎంత అయ్యా అంటే మళ్ళీ కూడా ఇక్కడ 3/4 వంతు మంది సభ్యులు హాజరు కావాలి. అంటే జడ్పీటీ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అందులో 3/4 వంతు మంది హాజరు కావాల్సి ఉంటది. ఇది కోరం. అయితే కోరం 3/4 వంతు మంది సభ్యులు హాజరు కావాలి. కానీ ఈ 3/4 వంతులో మెజార్టీ సభ్యులు అంగీకరిస్తే మెజార్టీ యొక్క ఆమోదంతోనే చైర్మన్ ని పదవి నుంచి తొలగించవచ్చును, వైస్ చైర్మన్ ని కూడా తొలగించవచ్చును. హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య 3/4, దాంట్లో సందేహం లేదు. కానీ హాజరైన వారిలో మళ్ళీ 3/4 మెజార్టీ, 2/3 మెజార్టీ ఇలాంటి ఇక్కడ ఒక చిన్న అంశం, 2/3 హాజరు కావాలి, 3/4 కాదు, 2/3 హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కావటానికి మాత్రమే 2/3 వంతు హాజరు కావాలి, అంతే తప్ప ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళలో మళ్ళీ 2/3 వంతు మెజార్టీ అవసరం లేదు. సాధారణ మెజార్టీతోనే తొలగించవచ్చును. సాధారణ మెజార్టీతోనే అంటే హాజరైన వారిలో సగానికంటే ఒక్కరు ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది అంటే జడ్పీ చైర్మన్ ని తొలగించటానికి, వైస్ చైర్మన్ తొలగించటానికి అనుసరించే పద్ధతి. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ ప్రత్యేక సమావేశం యొక్క కోరం 2/3 గా ఉంటుంది. ప్రత్యేక సమావేశం యొక్క కోరం 2/3 గా ఉన్నప్పుడు ఒకవేళ 2/3 సభ్యులు 2/3 వంతు మంది సభ్యులు అంటే కోరం సభ్యులు సమావేశానికి హాజరు కాకపోతే కలెక్టర్ ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. వాయిదా వేసి మరొక తేదీ నిర్ణయించి మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు కూడా 2/3 వంతు మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటది. అప్పుడు కూడా రాకపోతే మళ్ళీ వాయిదా వేస్తారు. అలా రెండోసారి, మూడోసారి ఇలాగే వాయిదా పడ్డట్లయితే ఆ తీర్మానం వీగిపోయినట్లుగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లోనైతే మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అంటే
3 సార్లు వాయిదా పడ్డప్పుడు మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేదు, వారిని తొలగించే అవకాశం అంతకంటే లేదు. తెలంగాణలో మాత్రం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గతంలో ఉప సర్పంచ్ దగ్గర ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ అదే అంశాలు వర్తిస్తాయి. అప్పుడే చెప్పాను కూడా నేను, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, ఈ అన్ని స్థానాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇక్కడ కోరం గురించి వచ్చేటప్పుడు మనం పోటీ పరీక్షల్లోకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మీరు ఒకసారి చూడాల్సి ఉంది. సాధారణ సమావేశాన్ని కోరం 1/3 వంతు, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటప్పుడు కోరం 50% +1 అంటే మెజార్టీ సభ్యులు హాజరు కావాలి. తొలగించేటప్పుడు అవిశ్వాస తీర్మానంపై సభ్యులు సంతకాలు చేయాల్సినటువంటి వాళ్ళు 1/2 50% చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత తొలగించే తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశం యొక్క కోరం మాత్రం 2/3 వంతు, తొలగించేది మాత్రం సాధారణ మేడతో తొలగిస్తామని చెప్పాం. ఈ కోరం వీటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి. ఎన్నిక కోరమా, సాధారణ సమావేశం యొక్క కోరమా, లేక తొలగించడానికి సంబంధించిన కోరమా అనేది చూడాలి. తొలగించడానికి కోరం అయితేనేమో 2/3, ఎన్నిక కోరం అయితేనేమో 1/2 +1 50% కంటే ఎక్కువ. అదే విధంగా సాధారణ సమావేశం యొక్క కోరం అయితే 1/3 వంతు. ఇవి మీరు గమనించాల్సినటువంటి అంశాలు. ఇకపోతే ఇందులో మనం జిల్లా పరిషత్ యొక్క నిర్మాణాన్ని గురించి ఇక్కడ చర్చించినాము. అట్ ది సేమ్ టైం జిల్లా పరిషత్ యొక్క పని విధానానికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించాలంటే జిల్లా పరిషత్ పని చేసేటప్పుడు అందులో కొన్ని స్థాయి సంఘాలు ఏర్పడి పనిచేస్తాయి అంటున్నాం. స్థాయి సంఘాలు వీటినే మనం జిల్లా పరిషత్ నుండి ఏర్పడి పనిచేసే స్టాండింగ్ కమిటీలుగా పేర్కొంటాం. స్టాండింగ్ కమిటీలు అంటాం. ఈ స్టాండింగ్ కమిటీలన్నీ కూడా మ్యాక్సిమం జడ్పీ చైర్మన్ నేతృత్వంలో పనిచేస్తాయి. జడ్పీ చైర్మన్ నేతృత్వం అయితే ముఖ్యంగా మహిళా సంక్షేమానికి సంబంధించిన స్థాయి సంఘానికి మాత్రం ఖచ్చితంగా మహిళ మాత్రమే దానికి చైర్మన్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలు అంటే ఇవి జిల్లా పరిషత్కు సలహా సంఘాలుగా పనిచేస్తాయి. అంటే జిల్లా పరిషత్ పని విధానంలో ఇవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. భారత పార్లమెంటు ఏ విధంగానైతే పని చేసేటప్పుడు పార్లమెంటు నుంచి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏదైతే ఉంటాయో, ప్రతి శాఖకు ఒక స్టాండింగ్ కమిటీ ఎలా ఉంటుందో జిల్లా పరిషత్ పని విధానంలో కూడా ఈ యొక్క స్టాండింగ్ కమిటీలు కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. జనరల్ గా సలహా సంఘాలు అనేటటువంటివి, స్థాయి సంఘాలు అనేటటువంటివి 7 వరకు ఉండవచ్చును. 7 సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చును. అయితే ఇది ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జిల్లాలు చిన్న జిల్లాలు ఉండటం మూలంగా ఈ స్థాయి సంఘాలని అంటే కుదించుకునేటటువంటి అవకాశం జిల్లా పరిషత్కే ఇవ్వడం జరిగింది. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఆ స్థాయి సంఘాలని 2-3 కలిపి అంటే సభ్యులని 2-3 స్థాయి సంఘాల్లో కూడా ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కల్పిస్తారు. సో ఈ స్థాయి సంఘాలు అనేటటువంటివి జనరల్ గా మనకు వ్యవసాయానికి సంబంధించిన స్థాయి సంఘం ఒకటి ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి స్థాయి సంఘం ఒకటి ఉంటుంది. విత్తము బడ్జెట్కి సంబంధించినటువంటి స్థాయి సంఘం ఒకటి ఉంటుంది. గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి స్థాయి సంఘం ఒకటి ఉంటుంది. మహిళలకు సంబంధించినటువంటి స్థాయి సంఘం ఒకటి ఉంటుంది. వైద్యానికి సంబంధించినటువంటి స్థాయి సంఘం ఒకటి ఉంది. అదేవిధంగా ఈ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించిన స్థాయి సంఘాలు కూడా ఉంటాయి. మొత్తం 7 స్థాయి సంఘాలు ఉంటాయి. ఈ స్థాయి సంఘాల యొక్క సమావేశం యొక్క కోరం ఏదైతే ఉందో ఇది 1/3 వంతుగా ఉంటుంది. ఇందులో ప్రతి కమిటీ కూడా అంటే ప్రతి స్థాయి సంఘం కూడా ఈ స్థాయి సంఘాలకు జనరల్ గా జడ్పీ చైర్మన్ నేతృత్వం వహిస్తారు. స్థాయి సంఘాలు జడ్పీకి సలహా సంఘాలుగా పనిచేస్తాయి. 7 స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చును. సమావేశానికి కావలసినటువంటి కోరం 1/3 వంతు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి మహిళా
సంక్షేమానికి సంబంధించిన స్థాయి సంఘం ఉంది అనుకోండి. ఈ స్థాయి సంఘం యొక్క పని ఏంటంటే మహిళా స్థాయి సంఘం, మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, లేక మహిళలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అంశాలపైన ఈ సలహా కమిటీ ఏదైతే స్థాయి సంఘం ఏదైతే ఉందో ఒక ప్రణాళిక రూపొందించి ఈ ప్రణాళికని జిల్లా పరిషత్ ముందు ఉంచుతుంది. అంటే జిల్లా పరిషత్కి ఇవి సలహా సంఘంగా పనిచేస్తాయి కాబట్టి మహిళా స్థాయి సంఘం వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన చర్చించడంతో పాటు దానికి కావలసిన బడ్జెట్ గురించి, కావలసిన ఖర్చు గురించి సూచాయిగా చెప్తారు. అయితే వీళ్ళు దానిపైన ఈ సలహా సంఘమే కేటాయింపులు చేసేది జిల్లా పరిషతే. జిల్లా పరిషత్తులో ఉండేటటువంటి విత్తపరమైన, ఆర్థిక పరమైన స్థాయి సంఘం, ప్రణాళిక విత్తపరమైన స్థాయి సంఘం ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేసి అంటే వీళ్ళకి కేటాయింపులు చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు కూడా అంటే సలహా ఇస్తారు. బట్ ఫైనల్ డిసిషన్ మాత్రం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వాళ్ళే కూర్చొని నిర్ణయం చేస్తారు. ఇక్కడ మీకు జిల్లా పరిషత్ పని విధానంలో స్టాండింగ్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి జడ్పీ చైర్మన్ నేతృత్వం వహిస్తారు. స్థాయి సంఘాలు అనేటటువంటివి స్టాండింగ్ కమిటీస్ అని ఇంగ్లీష్లో అంటాం, స్థాయి సంఘాలు. ఇవి దీనికి సలహా సంఘాలుగా పనిచేస్తాయి. ఒక జిల్లా పరిషత్తులో 7 వరకు ఏర్పాటు చేసుకోవచ్చును. ఒక సమావేశం జరపాలంటే కావాల్సినటువంటి కోరం ఎంత అయ్యా అంటే 1/3 హాజరు కావాలి. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళ సలహాలు, సూచనలు అన్నీ కూడా జిల్లా పరిషత్ ముందు ఉంచితే వాళ్ళు దానిపైన చర్చించి నిర్ణయం చేస్తారనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. దీని తర్వాత మనం ఇక్కడ జిల్లా మహాసభ అంటున్నాం. ఈ జిల్లా మహాసభ సమావేశం నిర్వహించేటప్పుడు దీనికి హాజరయ్యే వాళ్ళు జడ్పీటీసీ సభ్యులు, సాధారణ సభ్యులు వీళ్ళు ఖచ్చితంగా హాజరవుతారు. అలాగే 2 మైనార్టీలు ఎవరైతే ఉంటారో, మైనార్టీ కో ఆప్షన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈ యొక్క సమావేశాన్ని జిల్లా మహాసభకు హాజరవుతారు. వీరితో పాటు మరి ఎంపీపీలు ఎవరైతే జిల్లాలో ఉన్నటువంటి ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో, మండల పరిషత్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. అలాగే మరి ఆ జిల్లా పరిధి కిందకి వచ్చే ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. అలాగే లోక్సభ సభ్యులు, ఆ జిల్లా పరిధిలో ఉన్న లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు అంటే ఆ జిల్లా పరిధిలో ఓటర్గా నమోదైన సభ్యులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతారు. వీరితో పాటు జిల్లా గ్రంథాలయాల సంస్థల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరు దీనికి శాశ్వత ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. అలాగే జిల్లా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈ సమావేశానికి శాశ్వత ఆహ్వానితులు హాజరవుతారు. ఇక జిల్లా కలెక్టర్ అనేటటువంటి వ్యక్తి, ఇతను ఆల్మోస్ట్ జిల్లా పరిపాలన అధిపతిగా ఉంటారు కాబట్టి వీరు శాశ్వతమైన ఆహ్వానితులుగానే హాజరవుతారు. ఇది జిల్లా మహాసభకు సంబంధించి. అయితే జిల్లా మహాసభ అనేది ఎప్పుడు పడితే అప్పుడు సమావేశం నిర్వహించేది కాదు. జిల్లా మహాసభ సమావేశాలు అనేవి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలపై చర్చించేటప్పుడు మాత్రమే ఈ జిల్లా మహాసభ సమావేశం నిర్వహిస్తారు. అది ఎలా ఉంటుందంటే జిల్లా ఏవైనా తీవ్రమైన కరువు కాటకాలని ఎదుర్కొనేటప్పుడు కానీ, లేక జిల్లాలో ఏవైనా విష జ్వరాలు వచ్చినప్పుడు కానీ, లేక జిల్లాలో వరదల లాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఇలా జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన పథకాలని వీటినైనా ప్రవేశపెట్టేటప్పుడు కానీ, ఏవైనా శంకుస్థాపనలు, ఏవైనా ప్రారంభోత్సవాలు చేసేటప్పుడు కానీ,
ఏదో ఒక ప్రత్యేకమైన అంశంపై చర్చించేటప్పుడు మాత్రమే జిల్లా మహాసభ సమావేశం జరుపుతారు. ఈ జిల్లా మహాసభ సమావేశం జరిపే సందర్భాలు మాత్రం మామూలుగా పార్లమెంటు సమావేశం జరిగేటటువంటి రోజున ఈ యొక్క జిల్లా మహాసభ జరపకూడదు, ఎందుకంటే ఎంపీలు రావాలి కాబట్టి. అలాగే శాసనసభ సమావేశం జరిగేటటువంటి రోజున కూడా ఈ యొక్క జిల్లా మహాసభ సమావేశం జరపకూడదు. ఈ జిల్లా మహాసభ సమావేశానికి ఎవరు అధ్యక్షతగా వహిస్తారంటే జడ్పీ చైర్మనే అధ్యక్షత వహిస్తాడు. జడ్పీ చైర్మన్ అధ్యక్షత వహించటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఆ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా పరిషత్తు చేపట్టబోయే పనులు అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక అంశాలపైన వీళ్ళు చర్చిస్తారు. అట్ ది సేమ్ టైం ఆ జిల్లా ఎదుర్కొనే సమస్యల పైన కూడా వీరు చర్చిస్తారు. ఇది జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు, అంశాలు, పరిపాలన, అభివృద్ధి, చేపట్టబోయే పథకాలు, వీటికి సంబంధించిన అంశాలపైన ఈ యొక్క జిల్లా మహాసభ చర్చిస్తుంది. యాక్చువల్గా అందులో ఎవరెవరు వస్తారనేటటువంటి అంశం చెప్పాము. ఎప్పుడు జిల్లా మహాసభ సమావేశం జరపకూడదంటే పార్లమెంటు సమావేశం జరుగుతున్న రోజున, ఆ రోజున, అదేవిధంగా శాసనసభ సమావేశం జరిగే రోజున ఈ యొక్క సమావేశాలు నిర్వహించకూడదు. ఇది క్లారిటీ. అయితే ఇక్కడ మీకు డిఆర్స్ అని రాశాం. డిఆర్స్ అంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని అర్థము. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే జిల్లా పునఃసమీక్ష కమిటీ అని అర్థం. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని అర్థం. జనరల్ గా డిస్ట్రిక్ట్ రివ్యూ పునఃసమీక్ష అంటున్నాం. అంటే ఇది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ రాసిన జిల్లా మహాసభ మొత్తం కూడా, ఇక్కడ వచ్చే సభ్యులంతా కూడా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారు. అంటే డిఆర్సి సమావేశానికి కూడా హాజరవుతారు. అయితే ఈ డిఆర్సి సమావేశం జరిపేటప్పుడు డిఆర్సి సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. మామూలుగా జిల్లా పరిషత్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? జడ్పీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. జిల్లా మహాసభ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఇక్కడ కూడా జడ్పీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. బట్ జిల్లా మహాసభ అంటే జిల్లా పరిషత్తుకు సంబంధించిన సభ్యులు డిఆర్సిగా, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీగా, జిల్లా పునఃసమీక్ష కమిటీగా సమావేశం అయినప్పుడు దీనికి మాత్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత జరిగే డిఆర్సి సమావేశంలో దేని గురించి చర్చిస్తారో, ఏ అంశాల గురించి చర్చిస్తారో అన్నప్పుడు, ముఖ్యంగా డిఆర్సి సమావేశంలో పునఃసమీక్ష చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, వీటి యొక్క అమలు తీరుని పునఃసమీక్ష చేస్తారు. అమలు తీరు ఏదైతే ఉందో దీనిని పునఃసమీక్ష చేస్తారు. దేన్ని పునఃసమీక్ష చేస్తారు అన్నప్పుడు జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు తీరైతుందో దీన్ని సమీక్ష చేస్తారు. అమలు తీరును సమీక్ష చేస్తారు. అలాగే జిల్లా ఎదుర్కొనే ఏమన్నా ప్రత్యేక సమస్యలు లేక అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమన్నా వస్తే దానిపైన కూడా వీళ్ళు సమీక్ష చేస్తారు. సమీక్ష చేసిన తర్వాత ఈ డిఆర్సి సమావేశం పునఃసమీక్ష చేసిన తర్వాత ఏమేం పునఃసమీక్ష చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షిస్తారు. అదేవిధంగా ప్రత్యేక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే వీటిని కూడా పునఃసమీక్ష చేస్తారు. చేసిన తర్వాత ఈ డిఆర్సి ఏదైనా తీర్మానం చేస్తే ఈ తీర్మానాన్ని ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉంటారో ఇతను ఈ తీర్మాన కాపీని తీసుకొని రాష్ట్రానికి వెళ్తాడు, అంటే రాష్ట్ర రాజధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు
అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళే రాష్ట్ర క్యాబినెట్ లో, రాష్ట్ర మంత్రి మండలిలో ఉంటారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు గురించి పునఃసమీక్ష చేయటం మాత్రమే కాకుండా ఏమన్నా లోపాలుంటే సర్దిద్దుకోవటానికి, ఏమన్నా వాటి రెక్టిఫికేషన్ అంటే ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చేయాల్సి ఉంటే చేయటానికి కూడా అవకాశం వస్తుంది. అందుకనే సిహెచ్ హనుమంతరావు కమిటీ చేసిన సూచనల్లో అత్యంత ముఖ్యమైన సూచనలు జిల్లా ప్రణాళిక బోర్డు ప్లస్ డిఆర్సీ సమావేశాల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానిక సంస్థల ప్రతినిధులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా వస్తారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో ఆ జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తారు. కాబట్టి అలా ప్రతి జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జి మంత్రులు, ప్రతి జిల్లాకు కూడా ఇన్ఛార్జి మంత్రులు వచ్చి వాళ్ళంతా కలిసి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించటం మూలంగా జరిగేది ఏంటంటే, పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్లో అమలు పరిచేటటువంటి స్థానిక యంత్రాంగం ఏదైతుందో ఈ రెండింటికి మధ్యన వారధిగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వాల యొక్క పథకాలు వాస్తవానికి దగ్గరగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఆర్సీ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక జిల్లా పరిషత్ యొక్క పని విధానంలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం జిల్లా ప్రణాళిక బోర్డు. జిల్లా ప్రణాళిక బోర్డు దీన్నే మనం జెడ్పీబీ అంటాం, జిల్లా ప్లానింగ్ బోర్డు అంటాము. ఇది ఈ జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలని 243 ZD అనేటటువంటి అధికరణలో దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించబడ్డవి. జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించి 243 ZDలో జిల్లా ప్రణాళిక బోర్డు గురించి పేర్కొన్నారు. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించాలి. భారతదేశానికి గత 70 సంవత్సరాల నుండి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్న జాతీయ ప్రణాళికా సంఘం ఏదైతుందో ఇవాళ దాని నీతి ఆయోగం అని చెప్తున్నాం. ఆ ప్రణాళికా సంఘానికి భారత ప్రధానమంత్రి చైర్మన్ గా పనిచేస్తాడు. భారత ప్రధానమంత్రి చైర్మన్ గా పనిచేసే జాతీయ ప్రణాళికా సంఘం నా చట్టబద్ధ సంస్థ కాదు, నా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. కానీ జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే భారతదేశంలో ప్రణాళికలను వికేంద్రీకరించడంలో భాగంగా జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి రాజ్యాంగంలో చేర్చినారు. కాబట్టి జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి దీంట్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉంటుంది అంటే, సభ్యుల సంఖ్య దీంట్లో 30 మంది ఉంటారు. జిల్లా ప్రణాళిక బోర్డులో 30 మెంబర్స్ వరకు ఉండవచ్చును. దీనికి చైర్మన్ గా జెడ్పీబీ జిల్లా ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉందో దీనికి చైర్మన్ గా ఎవరు ఉంటారు అని అంటే, దీనికి చైర్మన్ గా జెడ్పీ చైర్మనే ఉంటాడు. అలాగే మరి దీనికి మామూలుగా మెంబర్ సెక్రటరీగా అంటే కార్యదర్శిగా ఎవరు ఉంటారు అంటే, జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వీరు దీనికి మెంబర్ సెక్రటరీగా పనిచేస్తారు. అలాగే నలుగురు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. సో ఇలా ఈ 6 సభ్యులు పోతే మిగిలిన 18 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 18 మంది సభ్యులని మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ 18 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రామీణ జనాభా, అలాగే పట్టణ నగర జనాభా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉన్న ఈ జనాభా యొక్క నిష్పత్తిని అనుసరించి ఈ సభ్యులని ఎన్నుకోవటం జరుగుతుంది. అంటే 18 మంది సభ్యుల్లో సపోజ్ ఇక్కడ ఒకవేళ 60%, 70% గ్రామీణ జనాభా ఉంటే ఈ 18 మంది సభ్యుల్లో 70% సభ్యులని ఆ జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు కానీ లేక ఎంపీటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నుకుంటారు.
పట్టణ నగర జనాభా ఒకవేళ 30% ఉంటే ఈ 18 మంది సభ్యుల్లో 30% సభ్యులని ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టణాలకు సంబంధించిన కౌన్సిలర్స్ అలాగే కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నుకోవటం జరుగుతుంది. అంటే ఈ 18 మంది సభ్యులని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నప్పుడు ఒకటే గ్రామీణ జనాభా పట్టణ జనాభా ఎంత ఉంటుందో అదే నిష్పత్తిలో 18 మంది సభ్యులని పంచడం జరుగుతుంది. ఆ పంచిన సభ్యుల సంఖ్య ఏదైతే ఉదాహరణకి సపోజ్ ఇక్కడ ఒక 16 మంది సభ్యులు వచ్చారు, దీంట్లో అంటే 18 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 24 మంది సభ్యులు 6 తర్వాత 24 ఉంది. 24లో 70% అంటే ఓ 15 మందో 16 మందో వచ్చారనుకోండి. ఆ 16 మంది సభ్యులని ఇక్కడ ఉండే ఆ జిల్లాలో ఉన్న జడ్పీటీ సభ్యులు ఎంపీటీ సభ్యులు ఎన్నుకుంటారు. 8 మంది సభ్యులు ఒకవేళ 8 రావచ్చు 10 రావచ్చు, ఆ జనాభా నిష్పత్తి మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళని ఆ జిల్లాలో ఉన్న కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ ఎన్నుకుంటారు. ఇది జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య ఉండేటటువంటి నిర్మాణం. మరి జిల్లా ప్రణాళిక బోర్డు ఏం చేస్తుంది అని అంటే జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు తయారు చేసిన ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఈ ప్రణాళికను దీన్ని ఒక కాపీనేమో జడ్పీ అంటే జిల్లా పరిషత్కు సమర్పిస్తారు, మరొక కాపీనేమో ఈ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాన్ని మరొక కాపీని గవర్నర్ కు సమర్పించటం జరుగుతుంది. జిల్లా ప్రణాళిక బోర్డు అనేది తాము తయారు చేసినటువంటి ప్రణాళిక కాపీని ఒకటి జిల్లా పరిషత్కు సమర్పిస్తుంది, మరొకటి గవర్నర్ కు సమర్పించడం జరుగుతుంది. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను ఇది రూపొందిస్తుంది, జిల్లా ప్రణాళిక బోర్డు రూపొందిస్తుంది. అంటే జనరల్ గా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు అంటే తాగునీరు సాగునీరుకు సంబంధించిన అంశాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు రాకుండా ఉండటం కానీ, రోడ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, చిన్న తరహా కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కానీ, విద్యా వైద్య అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ అంటే మనకి ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే ఈ భారతదేశంలో వలసలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు రాకుండా చూడటంతో పాటు వన సంరక్షణ సమితిలను ఏర్పాటు చేయటంతో పాటు మరి వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంతో పాటు నీటిపారుదలకు సంబంధించిన అంశంతో పాటు విద్యా వైద్యానికి సంబంధించిన అంశాలు, రోడ్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రణాళికలో అవే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వాటిని ఆధారం చేసుకొని మాత్రమే జిల్లా ప్రణాళిక బోర్డు తమ యొక్క జిల్లా ప్రణాళికల రూపకల్పన చేస్తుంది. మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ. భారతదేశంలో పీపుల్స్ ప్లాన్ పేరుతోని జిల్లా ప్రణాళిక బోర్డుని జిల్లా ప్రణాళికలు అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం కేరళ. ఓకే, ఇది జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి అంటే ఒక జిల్లా పరిషత్ ఏర్పడి పని చేసేటప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఒక జిల్లా పరిషత్తును ఏర్పాటు చేసి పని చేసేటప్పుడు జిల్లా పరిషత్తు, జిల్లాలో పరిషత్తులు ఉన్న స్థాయి సంఘాలు, జిల్లా మహాసభ, డిఆర్సి, జిల్లా ప్రణాళిక బోర్డు వీటన్నిటి ద్వారా మాత్రమే సమన్వయంతో మాత్రమే జిల్లా పరిషత్ పనిచేయటం జరుగుతుంది. ఇదే కీలకమైనది. ఎందుకంటే మన దగ్గర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువ రాష్ట్రాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను బదిలీ చేసేటప్పుడు జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీరే గుజరాత్ కానీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో మాధ్యమిక వ్యవస్థ మధ్యలో ఉండేటట్టు గ్రామ పంచాయతీకి జిల్లా పరిషత్కి మధ్యలో ఉండే వ్యవస్థ, తాలూకా పంచాయతీ బ్లాక్ పంచాయతీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మనం మాత్రం జిల్లాకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులను మంజూరు చేసేటప్పుడు బదిలీ చేసేటప్పుడు జిల్లాకే బదిలీ చేయటం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటప్పుడు కానీ జిల్లాకు బదిలీ చేస్తే జిల్లా పరిషత్ అనేది ఆ జిల్లాలో ఉన్న మండల పరిషత్ గ్రామ పంచాయతీలకు బదిలీ చేయటం జరుగుతుంది. కాబట్టి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో జిల్లా పరిషత్ అనేది చాలా చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. సో ఇంతటితోని మనం పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు, భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల యొక్క పరిణామ క్రమం చెప్పి మనం 1959లో మరి బలవంతరాయ్ మెహతా కమిటీ సూచనను అనుసరించి రాజస్థాన్లో తర్వాత అన్నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దాని దగ్గర నుంచి 1992 వరకు కూడా అంటే 73-74 రాజ్యాంగ సవరణలు వచ్చేంత వరకు కూడా మన దేశంలో జరిగిన పంచాయతీరాజ్ సంస్థల పరిణామ క్రమాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పి
ఆ చట్టాన్ని అమలు తీరు గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలను అనుసరించి గ్రామ పంచాయతీ మండల పరిషత్తో పాటు ఇప్పుడు చెప్పే జిల్లా పరిషత్ గురించి కూడా చర్చించడంతోనే మనకు గ్రామీణ పరిపాలక సంస్థలు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పి దాని అమలుకు సంబంధించిన అంశాలు వివరిస్తే స్థానిక స్వపరిపాలన సంస్థలు అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ లో చర్చిద్దాం. ఓకే, రైట్.